ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి. ప్రపంచవ్యాప్తంగా ఏటా జరిగే అనేక వేడుకల్లో హాలోవిన్ వేడుక ఎంతో విభిన్నం. హాలోవిన్ రోజున ఆత్మలు భూమిపైకి వస్తాయని చెబుతారు. అయితే ఆ ఆత్మలు ఇలాంటి భయానక దుస్తులు ధరించిన వారిని చూసి వాళ్లు కూడా ఆత్మలే అనుకుని ఏమనకుండా వెళ్లిపోతాయట. భయం గొలిపే దుస్తులు వేసుకోవడం వెనుక ఆసక్తికర విషయం ఉంది. ఇక గుమ్మడికాయల్లో దీపాలు పెట్టి ఇంటి పరిసరాల్లో పెడితే ఆత్మలు ఇంట్లోకి రావని నమ్ముతారు. అందుకే హాలోవిన్ రోజు ఈ రెండింటిని తప్పకుండా పాటిస్తారు. ఈ వేడుకల్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాంత మతభేదాలు లేకుండా అందరూ జరుపుకోవడం విశేషం. సాధారణంగా అన్ని వేడుకలకు కొత్త దుస్తులు ధరించి దైవ ప్రార్థన చేస్తారు. కానీ హాలోవిన్ వేడుకలకు చిన్నారులు, యువకులు దెయ్యాలు, రాక్షసుల దుస్తులు ధరించి ఇతరుల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు. గుమ్మడికాయల్ని రకరకాల ఆకృతుల్లో అలంకరించి ఇరుగు పొరుగు అంతా కలిసి రాత్రిపూట విందు వినోదాలతో వేడుక జరుపుకుంటారు. ఏటా అక్టోబర్ 31 నిర్వహించే ఈ హాలోవిన్ వేడుకలు అసలు ఎలా మొదలయ్యాయి, ఎందుకు నిర్వహిస్తారు, దాని చరిత్ర ఏంటో చూద్దాం. నవంబర్లో చలి పెరగడంతో పాటు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. పంటలకు ఇబ్బంది కాలం, రాత్రి సమయం ఎక్కువ. దీంతో ఈ నవంబర్ కాలాన్ని ప్రజలు మృత్యువుతో పోల్చేవారు. ఈ నెల వచ్చిందంటే ఆత్మలు భూమిపైకి వచ్చి ప్రజల మధ్య తిరుగుతాయని, పంటలు నాశనం చేస్తాయని నమ్మేవారు. దీంతో మత గురువుల సూచనల మేరకు వీధుల్లో మంటలు పెట్టి దాని చుట్టూ చేరి కులదైవాన్ని ప్రార్థిస్తూ జంతువుల్ని మంటల్లో వేసి బలిచ్చేవారు. జంతువుల తలల్ని తీసి వారి నెత్తిన పెట్టుకుని వాటి చర్మాల్ని ధరించేవారు. అలా చేస్తే ఈ చలికాలంలో ఎలాంటి ఇబ్బందులు రావని వారి నమ్మకం. ప్రకృతిని నమ్ముకునే రైతులకు ఇలాంటి సంప్రదాయం భవిష్యత్తుపై నమ్మకాన్నిచ్చేది. అలా అప్పటి సెల్ట్స్ ప్రజలు జరుపుకునే సమ్హైన్ వేడుకల్నే ఇప్పుడు హాలోవిన్ గా చేసుకుంటున్నారని చరిత్రకారులు చెబుతున్నారు. క్రైస్తవ మత గురువు పోప్ సెయింట్స్ గౌరవార్థం ఆల్ సెయింట్స్ డే పేరుతో వేడుకల్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే దానికి ముందు రాత్రి ఆత్మల్ని తరిమేయడం కోసం ఆల్ హాలోస్ ఈవ్ పేరుతో వేడుక నిర్వహించాలన్నారు. ఈ వేడుకల్ని సమ్హైన్ మాదిరిగానే జరపడం మొదలుపెట్టారు. ఇదే క్రమంగా హాలోవిన్ గా మారింది. వలసల వల్ల హాలోవిన్ సంప్రదాయం అమెరికా కూడా పాకింది. అక్కడ నివసించే యూరోపియన్ జాతి ప్రజల నమ్మకాలు స్థానికులతో పాటు అమెరికన్ ఇండియన్లకు కూడా అలవాటయి బహిరంగ కార్యక్రమాలు జరిగే కొత్త రకమైన హాలోవిన్ ఉనికిలోకి వచ్చింది. ఆ రోజు ప్రజలందరూ పంటలు కోసే ప్రాంతాల్లో ఒకే దగ్గర చేరి కథలు చెబుతూ వారి సంప్రదాయాల్ని ఇతరులతో పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు. కాలంతో పాటు హాలోవిన్ కూడా మారింది. భయం గొలిపే దుస్తులు వేసుకోవడం వెనుక ఆసక్తికర విషయం ఉంది. హాలోవిన్ రోజున ఆత్మలు భూమిపైకి వస్తాయని చెబుతారు. అయితే ఆ ఆత్మలు ఇలాంటి భయానక దుస్తులు ధరించిన వారిని చూసి వాళ్లు కూడా ఆత్మలే అనుకుని ఏమనకుండా వెళ్లిపోతాయట. ఇక గుమ్మడికాయల్లో దీపాలు పెట్టి ఇంటి పరిసరాల్లో పెడితే ఆత్మలు ఇంట్లోకి రావని నమ్ముతారు. అందుకే హాలోవిన్ రోజున ఈ రెండింటిని తప్పకుండా పాటిస్తారు. ఒకప్పుడు క్రైస్తవులు కొన్ని దేశాలకే పరిమితమైన ఈ వేడుకల్ని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రాంత మత భేదాలు లేకుండా అందరూ జరుపుకోవడం విశేషం. ఈ పండుగను చివరికి మెగాస్టార్ ఇంట్లో కూడా వైభవంగా నిర్వహించారు. మొత్తానికి ఇదో సరదా దెయ్యాల పండుగ. ఏబిఎన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి.